ఒక 10 కోట్ల రూపాయల అపార్ట్మెంట్ బిల్డింగ్ కొనుగోలు చేయడం, ఆ 10 మంది అద్దెదారుల నుంచి ప్రతి నెలా అద్దె వసూలు చేయడం. కానీ జేబులోంచి పెట్టిన పెట్టుబడి మాత్రం కేవలం ఒక నెల కిరాణా సరుకుల ఖర్చు అంత మాత్రమే ఉంటే ఎలా ఉంటుంది? అది వినడానికి ఏదో పెద్ద స్కామ్ లాగా లేదా సినిమాల్లో ఏదో మ్యాజిక్ లాగా అనిపిస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే బేసిక్గా రియల్ ఎస్టేట్ అనగానే మన మదిలో మెదిలే ఆలోచన ఒకటే. అదొక పెద్ద తాళం వేసిన ఖజానా లాంటిది. దాన్ని తెరవాలంటే డబ్బు అనే ఒకే ఒక్క తాళం చెవి కావాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో ఆ అపోహలు పూర్తిగా బద్దలు కొట్టబోతున్నాం. బ్రాండన్ టర్నర్ రాసిన ది బుక్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ విత్ నో అండ్ లో మనీ డౌన్ అనే పుస్తకంలోని సారాంశాన్ని డీకోడ్ చేయడమే మన లక్ష్యం. రైట్. ఈ పుస్తకం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. అదేంటంటే రియల్ ఎస్టేట్ అనేది కేవలం ఒక ఖజానా కాదు, సరైన వ్యూహాలతో బుద్ధితో పరిష్కరించగలిగే ఒక పజిల్ లాంటిది అని. నిజమే. అయితే ఇక్కడొక విషయాన్ని మనం ముందుగా అంగీకరించాలి. ఇవి రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే మ్యాజిక్ ట్రిక్స్ ఏమీ కావు. జేబులో ఎంత డబ్బుంది అనే దానికంటే మెదడులో ఎంత సృజనాత్మకత ఉంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం. కరెక్ట్. అంటే మన దగ్గరున్న పరిమిత వనరులను ఎంత తెలివిగా వాడుతున్నామనేదే అసలైన పెట్టుబడి అంటారు. ఖచ్చితంగా. ఒక సమస్యను ఎన్ని కోణాల్లో విశ్లేషించగలం అనే నైపుణ్యమే ఇక్కడ ప్రధానం. అందుకే ఈ విశ్లేషణలో మనం కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా తెర వెనుక అసలీ డీల్స్ ఎలా పనిచేస్తాయి, వాటిలోని లెక్కలేంటి అనే విషయాలను ఆచరణాత్మకంగా చూడబోతున్నాం. అద్భుతం. ఈ పుస్తకంలో నన్ను బాగా ఆకర్షించిన విషయమేంటంటే బయట వ్యక్తుల డబ్బుతో వ్యాపారం చేసే ఆ పెద్ద పెద్ద వ్యూహాలకు వెళ్లే ముందు చాలా పునాది స్థాయిలో ఉన్న ఒక కాన్సెప్ట్తో మొదలుపెట్టడం. అదే హౌస్ హ్యాకింగ్. అవును, అది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. రాబర్ట్ కియోసాకి లాంటి ప్రఖ్యాత రచయితలు సొంతిల్లనేది ఒక అప్పు, అది మన జేబులోంచి ప్రతీ నెల డబ్బులు లాగేస్తుంది అని చెప్తారు గదా. మరి హౌస్ హ్యాకింగ్ వ్యూహం ఆ పాత భావనను ఎలా మారుస్తుంది అంటారు? విశాల దృక్పథంతో చూస్తే ఈ కాన్సెప్ట్ ఆ పాత ఆలోచనను పూర్తిగా తలకిందులు చేస్తుంది. హౌస్ హ్యాకింగ్ అంటే ఒక మల్టీ యూనిట్ ప్రాపర్టీని కొనడం. అంటే 2 లేదా 3 ఇళ్ళు ఒకే నిర్మాణంలో ఉన్న డ్యూప్లెక్స్ లేదా ట్రిప్లెక్స్ లాంటి ఇంటిని తీసుకోవడం. ఓహో, అంటే ఒకే బిల్డింగ్లో ఉన్న డిఫరెంట్ పోర్షన్స్ అన్నమాట. అవును. అందులో ఒక ఇంట్లో మనముంటూ మిగతా వాటిని అద్దెకివ్వడం. ఆ వచ్చే అద్దెతో మన ఈఎంఐ, ఇంటి పన్నులు అన్నీ కట్టేయొచ్చు. అంటే మన సొంత నివాసానికయ్యే జీవన వ్యయం దాదాపు శూన్యమైపోతుంది. ఇది వినడానికి చాలా బాగుంది. అయితే దీన్ని అమలు చేయడానికి అమెరికా ఆర్థిక వ్యవస్థలో ప్రాచుర్యంలో ఉన్న ఎఫ్హెచ్ఏ లోన్స్ అనేవి చాలా బలీయంగా పనిచేస్తాయి అని పుస్తకంలో చదివాను. కరెక్ట్. ఎందుకంటే ఎక్కడైనా సరే సాధారణంగా ఇల్లు కొనాలంటే కనీసం 20% డౌన్ పేమెంట్ కట్టాలి అంటారు. కానీ ఈ ఎఫ్హెచ్ఏ లోన్తో అలా కాదు. అవును. ఇక్కడే నేనొక ఉదాహరణ చెప్పాలి. పుస్తకంలో లిన్సే అనే ఆవిడ గురించి చదివినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అమెరికాలో మొదటిసారి ఇల్లు కొనేవారికి ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఇచ్చే ఈ ఎఫ్హెచ్ఏ లోన్ కేవలం 3.5% డౌన్ పేమెంట్తో వస్తుంది కదా. రైట్, అదేదానసలు బలం. లిన్సే $90,000 విలువైన ఒక ట్రిప్లెక్స్ ఇంటిని కేవలం $3,150 డౌన్ పేమెంట్తో కొనుగోలు చేసింది. ఆ తర్వాత మిగతా 2 ఇళ్లను అద్దెకు ఇచ్చి తన ఈఎంఐ కట్టుకుంటూ మొదటి నెల నుండే లాభాలు పొందడం మొదలుపెట్టింది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ప్రభుత్వం నేరుగా కొనేవారికి డబ్బు ఇవ్వదు. ఏదైనా తేడా వస్తే మేమున్నాం అని బ్యాంకులకు ఒక గ్యారంటీ ఇస్తుంది. అందుకే బ్యాంకులు అంత తక్కువ డౌన్ పేమెంట్కు ముందుకు వస్తాయి. జోసెఫ్ అనే మరో వ్యక్తి కథ కూడా ఇందులో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవును, జోసెఫ్ కదా. అతను $3,75,000 పెట్టి ఒక ప్రాపర్టీ కొన్నాడు. అవును, అతను ట్రిప్లెక్స్ కొని ఈ హౌస్ హ్యాకింగ్ ద్వారా నెలకు $150 లాభం పొందాడు. ఆ తర్వాత తను ఉంటున్న ఆ 3వ యూనిట్ని కూడా అద్దెకిచ్చేసి నెలకు ఏకంగా $2,100 నికర ఆదాయం సంపాదించడం మొదలుపెట్టాడు. వినడానికిదంతా బావుంది, కానీ నేనిక్కడ ఒక సూటి ప్రశ్న అడగాలి. కేవలం 3.5% డౌన్ పేమెంట్తో వెళుతున్నామంటే ఆ లోన్లో మార్టిగేజ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనే ఒక అదనపు భారం ఉంటుంది కదా. దీన్నే ఎంఐపి అంటారు. అవును, ఖచ్చితంగా ఉంటుంది. బ్యాంక్ వాళ్ళకి రిస్క్ కాబట్టి ఆ రిస్క్ కవర్ చేయడానికి ప్రతి నెలా ఇన్సూరెన్స్ కట్టాలి. పైగా ఆ ప్రీమియం జీవితకాలం ఉంటుందని చదివాను. ఇది ఆ కొద్దిపాటి అద్దె లాభాలను పూర్తిగా తినేయదా?
ఇదంతా తలకు మించిన భారం కాదా? మీరు చాలా లోతైన పాయింట్ పట్టుకున్నారు. ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఖచ్చితంగా ఒక నష్టమే. అది లాభాల శాతాన్ని భారీగా తగ్గిస్తుంది. అందుకే ప్రతి డీల్ ముందు లెక్కలు పక్కాగా వేసుకోవాలి. కానీ దీన్ని అధిగమించడానికి దీంట్లోనే 203K అనే మరో ప్రత్యేకమైన లోన్ రకముంది. ఓహో, దాన్ని ఎలా వాడతారు? దీని ద్వారా పూర్తిగా పాడైపోయిన ఇళ్లను కొని వాటి రిపేర్లకయ్యే ఖర్చును కూడా ఆ లోన్లోనే కలుపుకోవచ్చు. ఉదాహరణకు, ఎడ్డీ అనే వ్యక్తి $3,50,000 పెట్టి ఒక ప్రాపర్టీ కొన్నాడు. దానికి మరో $150,000 రిపేర్ ఖర్చు అవుతుందని అంచనా వేశాడు. అంటే రెండు కలిపి లోన్ తీసుకున్నాడనమాట. కరెక్ట్. ఆ రెండింటినీ కలిపి తీసుకున్నాడు. రిపేర్ల తర్వాత ఆ ఆస్తి విలువ అనూహ్యంగా పెరిగిపోతుంది కదా. ఆ పెరిగిన విలువ ఆధారంగా అతడు రీఫైనాన్స్ చేసి ఆ మొదటి నష్టాన్ని సులభంగా భర్తీ చేసుకోవచ్చు. అర్థమైంది. అంటే తక్కువ ధరకు వచ్చే పాత ఇళ్లను టార్గెట్ చేసి వాటి విలువ పెంచడం ద్వారా ఆ ఇన్సూరెన్స్ భారాన్ని దాటేయొచ్చన్నమాట. అలాగే మిలిటరీ వాళ్ల కోసం అసలు 0% డౌన్ పేమెంట్ ఉండే విఏ లోన్స్, ఇంకా గ్రామీణ ప్రాంతాల కోసం USDA లోన్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. అవును, ఇవన్నీ ఒక సాధారణ వ్యక్తి మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి చాలా బెస్ట్ ఆప్షన్స్. సరే, హౌస్ హ్యాకింగ్ ద్వారా మన సొంత నివాసం ప్రాతిపాదికన మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం. ఇది మొదటి మెట్టు మాత్రమే. కానీ 10 లేదా 20 ఇళ్లు కొనాలంటే ఆహా, మన జేబులోని డబ్బు ఎప్పుడూ అయిపోతుంది. అప్పుడు ఇతరుల డబ్బును, అనగా అదర్ పీపుల్స్ మనీ ఎలా వాడాలి? ఇక్కడే అసలైన ఆట మొదలవుతుంది. భాగస్వామ్యాలు లేదా పార్ట్నర్షిప్స్ అనేవి వాస్తవంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాకపోతే భాగస్వాములను వెతకడం అంటే నేరుగా వెళ్ళి నాకు డబ్బులివ్వు అని అడగడం కాదు. మరెలా చేయాలి? మనకంటూ ఒక బ్రాండ్ ఉండాలి. మనమీద వాళ్లకు నమ్మకం కలగాలి. మనకున్న మార్కెట్ జ్ఞానం, డీల్స్ వెతకడంలో మన అనుభవం, ఈ 3 చూసి ఎవరైనా మనతో పెట్టుబడికి వస్తారు. ఈ పుస్తకంలో ప్రధానంగా 4 రకాల భాగస్వామ్యాల గురించి చర్చించారు. అందులో మొదటిది క్యాష్ పార్ట్నర్ అని చెప్పారు కదా. డ్యూక్ మరియు టోనీల కథ నాకు బాగా గుర్తుంది. అవును, డ్యూక్ దగ్గర $40,000 కానీ సమయం లేదు. టోనీ దగ్గర డబ్బు లేదు, కానీ మార్కెట్ నైపుణ్యముంది. డ్యూక్ ఆ డబ్బు పెట్టుబడి పెడితే దాన్ని టోనీ మేనేజ్ చేశాడు. చివరికి వచ్చిన $4,000 లాభాన్ని ఇద్దరూ చెరిసగం పంచుకున్నారు. అంటే ఒకరి దగ్గర వనరులు ఉంటే మరొకరు శ్రమ పెడతారు. నాకు ఇందులో క్రెడిట్ పార్ట్నర్ అనే కాన్సెప్ట్ కూడా చాలా ఆసక్తికరంగా అనిపించింది. అది ఎలాగంటే, ఒకవేళ ఇల్లు కొనడానికి నా దగ్గర డబ్బుండి నా క్రెడిట్ స్కోర్ దారుణంగా ఉంటే. అవును, అప్పుడు బ్యాంకులు లోన్ ఇవ్వవు కదా. అప్పుడే మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న మరొక వ్యక్తిని భాగస్వామిగా చేసుకోవచ్చు. హెదర్ అనే ఆవిడ తనకు క్రెడిట్ స్కోర్ లేకపోతే తన సోదరుడు మంచి క్రెడిట్ స్కోర్ వాడి లోన్ తెచ్చుకుంది. ఇదొక విధంగా ఒకరి లోటును మరొకరు భర్తీ చేసుకోవడమే. కరెక్ట్. 100% లాభం మనకే కావాలని ఆశపడి ఒక మంచి డీలు వదులుకోవడం కంటే ఇలాంటి భాగస్వామ్యాల ద్వారా 50% లాభమైనా సరే పొందడం ఉత్తమం అనేది ఇక్కడ ప్రధాన సూత్రం. ఇదంతా వింటుంటే భాగస్వామ్యం అనేది అచ్చం ఒక వివాహం లాంటిది అనిపిస్తుంది. అంతా బాగున్నప్పుడు లాభాలు పంచుకోవడం సంతోషమే, కానీ కష్టాలొస్తే ఖచ్చితంగా గొడవలు రాకుండా ఉండాలంటే పెళ్లికి ముందు చేసుకునే ఒక ప్రీనప్ అగ్రిమెంట్ లాంటి స్పష్టమైన వ్రాతపూర్వక ఒప్పందం ఇక్కడ కూడా ఉండాలి కదా. ముఖ్యంగా ప్రాజెక్టు మధ్యలో పనిభారం ఎక్కువైతే వచ్చే చిరాకు, దాన్నే పుస్తకంలో పార్ట్నర్షిప్ ఫటీగ్ అన్నారు. దాని గురించి బలంగా హెచ్చరించారు. అవును, మనం ఆలోచించాల్సిన అత్యంత కీలకమైన కోణం అదే. ఎవరి బాధ్యతలేంటి, అనుకోని ఖర్చులు వస్తే ఎవరు భరిస్తారు అనేది మొదటి రోజే కాగితం మీద స్పష్టంగా ఉండాలి. దీన్ని వివరించడానికి పుస్తకంలో హెల్మంత్ అనే ఒక వాస్తవ ఉదాహరణ కూడా ఉంది. హెల్మంత్, అవును. ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఒక ప్రాపర్టీ కొన్నాక అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో ఆ ప్లంబింగ్ సమస్య వచ్చి అనుకోకుండా $10,000 రిపేర్ ఖర్చు మీద పడింది. అది నిజంగా ఒక పీడకలలాంటి నెల. ఎవరి దగ్గర అప్పటికప్పుడు అంత నగదు లేదు. మరి ఎలా సాల్వ్ చేశారు? వాళ్లు ముందుగానే అగ్రిమెంట్ రాసుకున్నారు కాబట్టి ఎలాంటి గొడవ లేకుండా సర్దుబాటు చేసుకుని చెరో $5,000 చెల్లించి ఆ సమస్యను పరిష్కరించారు. ఒకవేళ అగ్రిమెంట్ లేకపోయుంటే అక్కడే వాళ్ల భాగస్వామ్యం ముక్కలైపోయేది. అందుకే చట్టపరమైన చిక్కులు రాకుండా లాయర్, అలాగే లెక్కలు పర్యవేక్షించడానికి ఒక CPA ఖచ్చితంగా ఉండాలి. అది 100% వాస్తవం. సరే, ఇప్పుడు మరొక భిన్నమైన అంశానికి వద్దాం. కొన్నిసార్లు మనకు అద్భుతమైన ఆఫర్ కనిపిస్తుంది,
కానీ ఆ ఇల్లు పూర్తిగా పాడుబడిపోయుంటుంది. బ్యాంకులు అలాంటి ఇళ్లకు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తాయి. అవును, అప్పుడు బ్యాంక్ లోన్స్ పని చెయ్యవు. లేదా మనకు బ్యాంకు చుట్టూ తిరిగే సమయం ఉండదు. తక్షణమే డబ్బు కావాలి. అక్కడే హార్డ్ మనీ మరియు ప్రైవేట్ మనీ తెరపైకొస్తాయి కదా. కాని నేనిక్కడ గట్టిగా విభేదించాలనుకుంటున్నాను. ఎందుకు? హార్డ్ మనీ అంటే ఆస్తిని పూచీకత్తుగా పెట్టుకుని ప్రైవేట్ సంస్థలిచ్చే 6 నెలలు లేదా 3 ఏళ్ల స్వల్పకాలిక రుణం. దానికి 8 నుండి 15% దాకా వడ్డీ ఉంటుంది. పైన అదనపు ఫీజులు కూడా ఉంటాయి. ఇంత విపరీతమైన వడ్డీ కడుతూ హార్డ్ మనీ ఎందుకు తీసుకోవాలి? లాభం మొత్తం వడ్డీకే పోతే ఇది కొరివితో తలగొక్కుకోవడం కాదా? మీరు ఆలోచించే విధానం చాలా సహజమైనది. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక సున్నితమైన విషయమేమిటంటే, రియల్ ఎస్టేట్లో వేగమనేది ఒక కరెన్సీ లాంటిది. బ్యాంకుల దగ్గరకు వెళ్తే ఆంక్షలు, పేపర్ వర్క్ అంటూ నెలల సమయం పడుతుంది. ఈలోపు ఆ ఇల్లు వేరొకరు కొనేస్తారు కదా. అది కూడా నిజమే. హార్డ్ మనీ అనేది రోజుల వ్యవధిలో వస్తుంది. జేన్ ఉదాహరణ తీసుకుంటే, ఆమె ఒక పాడుబడిన ఇంటిని కొని బాగు చేయడానికి $80,000 హార్డ్ మనీ ద్వారా అప్పు తీసుకుంది. ముందుగానే పాయింట్ల రూపంలో భారీ ఫీజులు కట్టింది. అవును, ఫీజులు చాలా ఎక్కువుంటాయి. అయినా సరే ఆమె వ్యూహం పక్కాగా ఉంది. కేవలం 6 నెలల్లోనే ఆ ఇంటిని బాగుచేసి, మార్కెట్ ధరకి అమ్మేసి, అన్ని ఖర్చులు పోను $30,000 నికర లాభం పొందింది. ఆ లాభం ముందు ఆమె చెల్లించిన వడ్డీ చాలా చిన్న మొత్తం కదా. ఓహో, అంటే ఆ ఎక్కువ వడ్డీ అనేది కేవలం ఆ వేగానికి, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మనం ఇస్తున్న టికెట్ ధర లాంటిదన్నమాట. దీన్నే బ్రాండన్ టర్నర్ మరో రకంగా కూడా వాడాడు కదా. అవును, బ్రాండన్ స్వయంగా తన మొదటి డీల్లో దీన్ని వాడాడు. తన మొదటి డీల్లో ఈ హార్డ్ మనీ తీసుకుని ఇల్లు కొన్నాడు. కానీ మార్కెట్ డౌన్ అవడంతో దాన్ని అమ్మలేకపోయాడు. అప్పుడు దాన్ని రెంటుకిచ్చి ఆ ఇల్లు ఒక దారికొచ్చాక తక్కువ వడ్డీ ఉండే ఒక రెగ్యులర్ బ్యాంక్ లోన్ తీసుకుని ఆ డబ్బుతో ఈ హార్డ్ మనీ అప్పును తీర్చేశాడు. కరెక్ట్. దీన్నే మార్కెట్ భాషలో బర్ పద్ధతి అంటారు. అంటే బై, రీహాబ్, రెంట్, రీఫైనాన్స్ మరియు రిపీట్. ఇదొక చక్రం లాంటిది. ఇక్కడ హార్డ్ మనీ అనేది కేవలం ఒక వంతెన లాంటిది. ఒక ఒడ్డు నుండి ఇంకో ఒడ్డుకి వెళ్లడానికి మాత్రమే దీన్ని వాడాలి. రైట్. మరి ప్రైవేట్ మనీ సంగతేంటి? హార్డ్ మనీ కంటే కూడా ప్రైవేట్ మనీ అనేది రియల్ ఎస్టేట్లో అత్యున్నతమైన అస్త్రం లాంటిది. ఇది వడ్డీ వ్యాపారం చేసే కంపెనీల నుండి తీసుకునేది కాదు, మన చుట్టాలు, స్నేహితులు లేదా మన నెట్వర్క్లో ఉండే సాధారణ వ్యక్తుల నుండి తీసుకునే డబ్బు. అంటే తెలిసిన వాళ్ల దగ్గర తీసుకోవడం. అవును. ఉదాహరణకు, రాబర్ట్కు ఒక డీల్లో డబ్బు అవసరమైంది. అప్పుడు క్యాల్ అనే ఒక రిటైర్డ్ వ్యక్తి తన దగ్గర ఖాళీగా ఉన్న డబ్బును కేవలం 6% వడ్డీకి 15 ఏళ్ల వ్యవధితో అప్పుగా ఇచ్చాడు. ఇలాంటి ప్రైవేట్ డీల్స్లో ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంటుంది. ఇదైతే బ్యాంక్ కంటే చాలా బెటర్ ఆప్షన్. అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకరి దగ్గర నుండి పెట్టుబడి తీసుకునేటప్పుడు అమెరికాలో SEC అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ నిబంధనల్లో ఖచ్చితంగా పాటించాలి. చట్టబద్ధత లేకుండా స్నేహితులైనా సరే డబ్బులు వసూలు చేస్తే జైలు శిక్షలు తప్పవు. బాబోయ్, లీగల్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పటిదాకా మనం అప్పులు చేయడం, భాగస్వాములను వెతకడం గురించి మాట్లాడాం. ఒకవేళ నాకు అప్పు తీసుకోవడమే ఇష్టం లేదు, రిస్క్ చేయడం ఇష్టం లేదు అనుకుందాం. చాలామందికి అలా అనిపిస్తుంది. కానీ ప్రాపర్టీ నా కంట్రోల్లో ఉండాలి, దాన్నుండి ఆదాయం రావాలి. అదెలా సాధ్యం? ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా లీజ్ ఆప్షన్స్ మరియు హోల్సేలింగ్ ద్వారా ఇది సాధ్యమే అని పుస్తకం చెబుతోంది. ఇందులో లీజ్ ఆప్షన్స్ శాండ్విచ్ అనే ఒక విచిత్రమైన పదం ఉంది. అసలు ప్రాపర్టీ కొనకుండానే వేరొకరికి అద్దెకివ్వడం ఎలా సాధ్యమవుతుంది? ఇది నిజంగా చాలా సృజనాత్మకమైన వ్యూహం. ఒక ఆస్తిని మనం కొనుగోలు చేయకుండా యజమాని దగ్గర లీజుకు తీసుకుంటాం. ఆ లీజ్ అగ్రిమెంట్లోనే భవిష్యత్తులో ఆ ఆస్తిని ఒక నిర్ణీత ధరకు మనం కొనుగోలు చేసే ఆప్షన్ లేదా వేరొకరికి సబ్లీజ్కు ఇచ్చే హక్కును వ్రాతపూర్వకంగా రాసుకుంటాం. అంటే శాండ్విచ్ పద్ధతి అన్నమాట. అవును. కెవిన్ అనే వ్యక్తి ఒక ఇంటి ఓనర్ దగ్గర నెలకు $500లకు లీజుకు తీసుకున్నాడు. మళ్ళీ అదే ప్రాపర్టీని రోవా అనే ఆవిడకు నెలకు $1,000లకు సబ్లీజ్కు ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇల్లు కొన్నదీ లేదు, కాని నెలకు $500 లాభం వస్తుంది. వావ్! అసలు సొంత డబ్బు పెట్టకుండా. అవును. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ ఆస్తిని మార్కెట్లో వేరే వ్యక్తికి అమ్మినప్పుడు తను ఓనర్తో మాట్లాడుకున్న ధరకు
మార్కెట్లో అమ్మిన ధరకు మధ్య ఉన్న వ్యత్యాసంలో ఏకంగా $40,000 లాభం పొందాడు. సొంత డబ్బు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా జరిగిన అద్భుతమైన లావాదేవీ ఇది. ఆగండి. ఇదంతా పేపర్ మీద బానే ఉంది. కాని ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. కింద ఓనర్ ఉన్నాడు, పైన టెనెంట్ ఉన్నాడు, మధ్యలో మనం శాండ్విచ్ లాగా ఉండి లాభం పొందుతున్నాం. మ్మ్. ఒకవేళ ఆ రోవా అనే మూడో వ్యక్తి సరిగ్గా అద్దె కట్టకపోయినా లేదా ఆ ఇంటిని పూర్తిగా నాశనం చేసినా బాధ్యత ఎవరిది? అసలు ఓనర్ నామెడ పట్టుకుంటాడు కదా. ఇందులో రిస్క్ ఎక్కువే కదా. మీరడిగింది 100కి 100 నిజం. ఇక్కడ రిస్క్ అంతా టెనెంట్ ప్రవర్తన మీదే ఆధారపడుంటుంది. అందుకే ఈ విధానంలో అద్దెదారుల నేపథ్యాన్ని విశ్లేషించడం అంటే టెనెంట్ స్క్రీనింగ్ అనేది అత్యంత కఠినంగా ఉండాలి. అది విఫలమైతే లాభం సంగతి పక్కన పెడితే జేబులోంచి నష్టపరిహారం కట్టుకోవాల్సొస్తుంది. ఆ రిస్క్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవ పద్ధతి హోల్సేలింగ్. ఇది మరొక విభిన్నమైన మార్గం కదా. నాకెలా అనిపిస్తుందంటే ఈ హోల్సేలింగ్ చేసే వ్యక్తి ఒక మ్యాచ్ మేకర్ లాంటివాడు. కరెక్ట్గా చెప్పారు. రెండు వైపులా ఉన్న వ్యక్తుల అవసరాలను తీరుస్తాడు. తక్కువ ధరకు ఇల్లు అమ్మే వాళ్లకి, క్యాష్ పెట్టుకునే వాళ్లకి మధ్యలో ఒక మిడిల్ మ్యాన్గా ఉంటూ ఆ కాంట్రాక్టును అమ్మి ఫీజు తీసుకుంటాడు. కాని ఇక్కడ ఏ ధరకు కొంటే లాభం వస్తుందో అంచనా వేయడానికి చాలా లెక్కలుంటాయి గదా. అవును, హోల్సేలింగ్ అనేది మాటల గారడీ కాదు. ఇది పూర్తిగా లెక్కల మీద ఆధారపడిన ఒక సైన్స్. ఒక పాడైపోయిన ఇంటిని చూసినప్పుడు దాన్ని బాగుచేస్తే భవిష్యత్తులో ఎంత కొమ్మడవుతుందో ముందుగా అంచనా వేయాలి. దాన్ని మార్కెట్ భాషలో ఏఆర్వి అంటే ఆఫ్టర్ రిపేర్ వాల్యూ అంటారు. ఏఆర్వి ఆధారంగానే కదా ఎంఏఓ ఫార్ములా వాడతారు. అవును, మ్యాక్సిమం అలవబుల్ ఆఫర్ అంటే ఏఆర్వి నుండి ఆ ఇంటిని కొనే ఇన్వెస్టర్కు కావాల్సిన లాభం, మన హోల్సేల్ కమిషన్ మరియు రిపేర్ ఖర్చులు ఇవన్నీ తీసేయాలి. అప్పుడు మిగిలేదే మనం ఆ ఇంటి యజమానికి ఆఫర్ చేయగలిగే గరిష్ట ధర. ఈ లెక్కలు సరిగ్గా వేయకపోతే ఆ కాంట్రాక్ట్ను ఎవ్వరూ కొనరు. ఈ లెక్కలతో పాటు నైతికత వ్యవహారాలు కూడా ఇక్కడ చాలా ముఖ్యమని టర్నర్ నొక్కి చెప్పారు. హోల్సేలింగ్ చేసేటప్పుడు కొనేవారికి, అమ్మేవారికి మనం ఎలాంటి పాత్ర పోషిస్తున్నామో పారదర్శకంగా చెప్పాలి. ఎవరినీ తప్పుదోవ పట్టించకూడదు కదా. ఖచ్చితంగా ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మరో పెద్ద కాన్సెప్ట్లోకి వెళదాం. బ్యాంకుల చుట్టూ తిరగకుండా, ఎవరితోనో భాగస్వామ్యం చేసుకోకుండా ఏకంగా ఆ ఆస్తి అమ్ముతున్న వ్యక్తే మనకు లోన్ ఇస్తే ఎలా ఉంటుంది? దీన్నే సెల్లర్ ఫైనాన్సింగ్ అంటారు కదా. ఇది వినడానికి ఆకర్షణీయంగా ఉన్నా అసలు తమ ఆస్తిని అమ్మే వ్యక్తి మనకు అప్పు ఎందుకిస్తాడు? దీన్ని మనం అమ్మేవాలి మానసిక కోణంలో, వాళ్ల ఆర్థిక లాభాల కోణంలో చూడాలి. ఒక వ్యక్తి తన ఆస్తిని అమ్ముతున్నాడు అనుకుందాం. అతనికి ఆ కోట్ల రూపాయల డబ్బు ఒకేసారి చేతికొస్తే ప్రభుత్వం భారీగా పన్నులు వేస్తుంది కదా. అవును, ట్యాక్స్ భారం చాలా ఉంటుంది. పైగా ఆ డబ్బంతా బ్యాంక్లో పెడితే పెద్దగా వడ్డీ రాదు. అదే ఆ ప్రాపర్టీని కొనేవాడికే అతనొక బ్యాంక్లా మారి లోన్ ఇస్తే అతనికి ప్రతి నెలా స్థిరమైన ఆదాయమొస్తుంది, వడ్డీ వస్తుంది, పన్నుల భారం ఒకేసారి పడకుండా ఏళ్ల తరబడి విడిపోతోంది. ఓహో, కొనేవాడికి బ్యాంకు ఆంక్షలు తప్పుతాయి, ఇతనికి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. అవును, ఉదాహరణకు పాల్ అనే రిటైర్డ్ వ్యక్తి తన ట్రిప్లెక్స్ను సమంతాకు అమ్మేటప్పుడు కేవలం $3,000 డౌన్ పేమెంట్ తీసుకుని మిగతా దానికి 8% వడ్డీతో తానే లోనిచ్చాడు. ఇక్కడ ఇద్దరి అవసరాలు తీరాయి. ఇది ఇద్దరికీ లాభం చేకూర్చే వ్యూహం. అయితే చిన్న ఇళ్ల వరకు ఇవి బాగానే పనిచేస్తాయి. కానీ భారీ అపార్ట్మెంట్లు, వందల కొద్ది యూనిట్లు కొనాలంటే ఒకరిద్దరి డబ్బు సరిపోదు గదా. అక్కడే సిండికేషన్స్ తెరపైకొస్తాయి కదా. అవును, సిండికేషన్స్ అనేది పెద్ద గేమ్. ఇందులో జనరల్ పార్ట్నర్గా మనం ప్రాజెక్ట్ నడిపిస్తూ లిమిటెడ్ పార్ట్నర్స్ దగ్గర నుండి లక్షల డాలర్లు సమీకరించి పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తాం. ఇక్కడ నాకొక బలమైన సందేహం. లక్షల డాలర్లు బ్యాంకుల్లో ఉన్న ఆ కోటీశ్వరులు మనకెందుకు డబ్బిస్తారు? వాళ్ళు సొంతంగానే అలాంటి ప్రాజెక్ట్స్ కొనుక్కోవచ్చు కదా. ఇది చాలామందికి వచ్చే మొదటి సందేహం. కాని వాస్తవమేంటంటే ఆ భారీ పెట్టుబడిదారుల దగ్గర డబ్బు ఉంటుంది, కాని సమయముండదు. వాళ్లు డాక్టర్లుగానో, లాయర్లుగానో లేదా తమ సొంత వ్యాపారాల్లోనో విపరీతంగా బిజీగా ఉంటారు. వారికి నిష్క్రియాత్మక ఆదాయం కావాలి. అంటే పాసివ్ ఇన్కమ్ కోసం. అవును, తాము రోజువారీగా పనిచేయకుండానే తమ డబ్బు తమకు సంపాదించి పెట్టే మార్గాల కోసం ఎదురుచూస్తుంటారు. మంచి ప్రాజెక్ట్ వెతికి దాన్ని కొని అద్దెదారులను చూసుకొని దాన్ని మేనేజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం కాబట్టి వాళ్లు సంతోషంగా మనకు డబ్బిస్తారు. కానీ ఇక్కడ కూడా ఎస్సీసీ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి కదా. చాలా కఠినంగా ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయి.
ఇందులో ప్రధానంగా 2 రకాలుంటాయి. 506(b) నిబంధన ప్రకారం మనం బహిరంగంగా ప్రకటనలు ఇవ్వకూడదు, కేవలం మనకు బాగా తెలిసిన వాళ్ల దగ్గరే డబ్బు సమీకరించాలి. అదే 506(c) నిబంధన అయితే ఆన్లైన్లో బహిరంగంగా ప్రకటనలివ్వొచ్చు, కానీ పెట్టుబడిదారుల ఆదాయ ధృవీకరణ ఆడిటర్ల ద్వారా జరగాలి. ఇదంతా ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. ఇవన్నీ విడివిడిగా వినడానికి చాలా పవర్ఫుల్ సాధనాలుగా ఉన్నాయి, కానీ మనం ఒక మాస్టర్ క్లాస్ స్థాయికి వెళ్లాలంటే రియల్ ఎస్టేట్లో ఒక డీల్ అంటే ఒకే వ్యూహం కాదు గదా. ఈ వ్యూహాలన్నింటినీ ఒకే డీల్లో ఎలా కలపాలి? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది బ్లాక్ అండ్ వైట్ కాదు. ఇదొక రంగుల చిత్రం లాంటిది కాదు. ఇదొక కాంప్లెక్స్ పజిల్ లాంటిది. ఆ సృజనాత్మక కలయికలు ఎలా ఉంటాయో ఒక ఉదాహరణతో విశ్లేషిస్తారా? ఖచ్చితంగా. ఇక్కడే మన అసలైన నైపుణ్యం బయటపడుతుంది. యాడమ్ అనే వ్యక్తి కథను విశ్లేషిద్దాం. అతను మొదటిసారి ఇల్లు కొనడానికి 203 KFHA లోన్ తీసుకున్నాడు. అంటే తక్కువ డౌన్ పేమెంట్తో రిపేర్ ఖర్చులను కూడా కలుపుకుని లోన్ తీసుకున్నాడు. ఓకే. అందులో తను ఉంటూ మిగతావి అద్దెకిచ్చాడా? అవును, ఆ ఇంట్లో తాను ఉంటూ మిగతా గదులను అద్దెకిచ్చాడు. దీన్నే మనం హౌస్ హ్యాకింగ్ అన్నాం. ఆ ఇంటిని బాగుచేశాక దాని విలువ పెరిగింది. అప్పుడు క్యాషౌట్ రీఫైనాన్స్ చేశాడు. అంటే బ్యాంక్ వాళ్ళొచ్చి ఆ ఇంటికి కొత్త విలువ కట్టి ఆ పెరిగిన విలువ మీద కొత్త లోన్ ఇస్తారు. అప్పుడు పాత లోన్ క్లియర్ చేశాడన్నమాట. కరెక్ట్. ఆ లోన్తో పాత అప్పు తీర్చేసి మిగిలిన డబ్బును చేతికి తీసుకున్నాడు. ఆ వచ్చిన డబ్బును పెట్టుబడిగా పెట్టి వేరే వాళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. ఆ పార్ట్నర్షిప్తో పాత ఇళ్లను కొని అమ్మడానికి మళ్లీ హార్డ్ మనీ వాడాడు. చూశారా? ఆ ఒకే చైన్లో ప్రభుత్వ లోన్, హౌస్ హ్యాకింగ్, రీఫైనాన్స్, పార్ట్నర్షిప్ మరియు హార్డ్ మనీ అన్నీ కలిపేశాడు. వావ్! ఇది నిజంగా ఒక చైన్ రియాక్షన్ లాగా ఉంది. ఇలా చేయడం వల్లే అతను చివరికి తన ఉద్యోగాన్నే మానేగలిగే స్థాయికి ఎదిగాడు. అంటే మన దగ్గరున్న సాధనాలను పరిస్థితులకు తగ్గట్లు ఒకదానికొకటి జోడిస్తూ అల్లిక చేయడమే అసలైన పెట్టుబడి వ్యూహమన్నమాట. అవును, ఈ సుదీర్ఘమైన విశ్లేషణను క్రోడీకరిస్తే మనకర్థమయ్యేది ఒక్కటే: డబ్బు లేకపోవడమనేది ఎప్పటికీ ఒక అడ్డంకి కాదు. దృఢనిశ్చయం, సృజనాత్మకత మరియు సమస్యలను వివిధ కోణాల్లో విశ్లేషించి పరిష్కరించే నైపుణ్యాలే ఇక్కడ అసలైన పెట్టుబడి. ఈరోజు మనం చర్చించిన వ్యూహాలు కేవలం రియల్ ఎస్టేట్కే కాదు, మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను కొత్తగా ఎలా పరిష్కరించుకోవచ్చో ఆలోచించడానికి ఒక పునాది వేస్తాయి. అక్షరాలా నిజం. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్న. ఆర్థిక స్వేచ్ఛను సాధించే ప్రయాణంలో దారులన్నీ మూసుకుపోయినట్లు అనిపించే ఒక పెద్ద గోడ ఎదురైనప్పుడు మనమేం చేయాలి? భయపడి తిరిగి వెనక్కి వెళ్ళిపోయి పాత, సౌకర్యవంతమైన జీవితంలో ఉండిపోతామా? లేక ఆ గోడను ఏ వ్యూహంతో దాటచ్చో కొత్త దారిని వెతుక్కుంటామా? అసలు నా దగ్గర డబ్బు లేదు అనేది ఒక ముగింపా? లేక మన మెదడుకు పదును పట్టడానికి, సృజనాత్మకతను వెలికితీయడానికి దొరికిన ఒక అవకాశమా? ఆలోచించండి. ఆ గోడను బద్దలు కొట్టే సాధనాలు ఎప్పుడూ మన దగ్గరే ఉంటాయి.